హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు బట్సర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ విజయభాస్కర్ మాట్లాడుతానండి. ప్రస్తుతం నేనైతే కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం పిఠాపురం నియోజకవర్గం కోనపాపపేట అనే గ్రామంలో ఉన్నామండి. ఈ గ్రామంలో అంజిబాబు గారి నర్సరీగా అయితే రావడం జరిగిందండి. ఈ అంజిబాబు గారు ఈ గ్రామంలో వారికి ఉన్న సొంత వ్యవసాయ క్షేత్రంలో కొన్ని సర్వే మొక్కలు, జామాయిల మొక్కలు, నారు పెంచుతున్నారు. అలాగే కొన్ని మామిడి చెట్లు కూడా పెంచుతున్నారు. ఈ సర్వే నారు మీద మనం ఒక వీడియో చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటే సర్వే నారు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. సర్వే నారు ఎలా తయారు చేస్తారో, దీనికి నర్సరీ విత్తనం ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి సేకరిస్తారో, అలాగే జామాయిలు అంటే యూకలిప్టస్ అంటాం కదా మనం, ఈ యూకలిప్టస్ విత్తనాలు ఎలా సేకరిస్తారో, దాన్ని ఎలాగా నారు విత్తనం తీసి ఆ విత్తనం నుంచి నారు ఎలా తయారు చేస్తారనే వివరాలు సమగ్రంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తామండి. ఎందుకంటే సర్వే చెట్లు అనేవి సాధారణంగా సముద్రం ఒడ్డున వేస్తారు. సముద్రం ఒడ్డుని ఈ నీటి కోత గురవ్వకోకుండా, ఇసుక ఒడ్డది కొట్టుకుపోకుండా, సముద్రం అనేది గ్రామాల మీదకి రాకోకుండా సముద్ర తీర ప్రాంతంలో ఈ సర్వే చెట్లు అవి పెంచడం ఒక ఆనవాయితీగా ఉందండి. నా చిన్నప్పుడు గతంలో మా తండ్రి గారు కూడా మా సొంత వ్యవసాయ క్షేత్రంలో ఈ సర్వే తోట వేసి చాలా కాలం అయితే మేము రన్ చేయడం జరిగిందండి. ఆ సర్వే కర్రలు మా దగ్గర అయితే అక్కడ ఆ రోజుల్లో ఇక్కడ సెంటరింగ్ కట్టి తాపి మేస్త్రులు కానీ, లేకపోతే ఆ మొద్దులు వస్తాయి కదా, అడుగు వచ్చే మొద్దులు పొలాలని తీవాళ్ళు, ఇటుక పట్టి వాళ్ళు తీసుకెళ్ళటం నాకు బాగా గుర్తుందండి. ఈ సర్వే నారు ఎలా సేకరిస్తారో, ఎలాగ విత్తనం సేకరించి నారు తయారు చేస్తారో అనేది తెలుసుకోవాలని ఆతృతతో అయితే నేను ప్రస్తుతం ఈ కోనపాపపేట విలేజ్ అయితే రావడం జరిగిందండి. నమస్తే అండి అంజిబాబు గారు. మీరు ఈ సర్వే నారు నర్సరీ ఎంతకాలం బట్టి నడిపిస్తున్నారు? ఇది దాదాపుగా ఒక 10 సంవత్సరాలు బట్టి నడిపిస్తున్నాను. 10 సంవత్సరాలు బట్టి. అంటే ఇది మామూలుగా సరైన ఇసుక నేల తీసుకోవాలండి. ఇది ఓకే. ఇసుక నేల తీసుకుని మేము వేరే ఊరు నుంచి విత్తనాలు సేకరిస్తామండి. వేరే చోట నుంచి, వేరే ఊరు నుంచి విత్తనాలు తీసుకొస్తాం. నర్సీపట్నం, ఒంగోలు సైడ్ నుంచి తీసుకొస్తామండి. ఇవన్నీ ఓకే. తీసుకొచ్చి ఇలాగ మాకు ఇసుక నేలలో అయితే బాగా వస్తామండి. ఫస్ట్ ఇలా దిమ్మల కింద వేస్తామండి. ఓకే, అది బెడ్లు తయారు చేసుకుంటాం. బెడ్లు తీసి మడిలు వేస్తామండి, నార్మల్ వేస్తామండి. వేసిన తర్వాత ఫస్ట్ ఇలా వేసేవాళ్ళు అండి, నేలలో వేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా కొత్తగా క్రియేట్లను వచ్చింది. క్రియేట్లో పెట్టడం వల్ల ఇప్పుడు CH5 కోన్స్ వేస్తున్నారు కదా, అవి చెన్నై నుంచి వస్తాయి. చెన్నై నుంచి కోను అవి రావడం వల్ల ఇది ఏరు ఆరిపోవడం వల్ల కొంచెం నేల నుంచి తీసింది లేట్ అవుతుందని కొత్తగా ఇప్పుడు కొబ్బరి పీచు క్రియేట్ లో పెట్టించి కోకోపీట్ మీరు ఇందాక చూసిన విధంగానే చిలకలు ఉన్నాయి కదండి, వాటితో పొద్దున్న 6 గంటల నుంచి గ్రిప్స్, ఫ్లవర్ డ్రిప్స్, దాని ద్వారా పొద్దున్న 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా అవి రన్నింగ్ లో ఉంటాయి. ఇది ఈ క్రేట్లా ఇలా అందులో వాటర్ పడుతుంది కదండి, ఓకే, ఆ వాటర్ ద్వారా అలా తడుస్తూ ఉండాలండి అవి క్రేట్లు. అవునండి. ఒక రోజు మాక్సిమం ఒక 3-4 అవర్స్ పవర్ లేకపోయినా అది చనిపోవడం జరుగుతుందండి. అది నేలలో అన్నది అయితే ఒక 2-3 రోజులు తడపకపోయినా ఇబ్బంది లేదు. అది దాని వేరు వ్యవస్థ అయితే ఆ క్రేట్లో ఉండిపోవడం గురించి దానికి నిరంతరంగా వాటర్, నీరు అందుతూ ఉండాలి. అవునండి. కొబ్బరి పీచు అనేది హీట్ కదండి, దానివల్ల కొత్త ఏరు పోయడం అలా తయారు చేస్తున్నారండి. ఓకే. అయితే మీరు నర్సీపట్నం తెచ్చుకోవడానికి మీ దగ్గర ఇక్కడ సర్వీస్ చెట్లు లేవా? ఉన్నాయండి, అలా అని కాదు, అంటే ఎక్కువ కావాలి కదండి. దీనికి వచ్చి 15 kgs 20 kgs పడుతుంది. ఓకే. అలాగా మా సైడ్ అంతా ఇవే ఎక్కువ ఉన్నాయండి. అది సర్వీకాయలు ఇలాగా మన గుమ్మడికాయ మోడల్లో ఉంటాయి, చిన్న చిన్న కాయలు నల్లగా ఉంటాయి. బూడిద గుమ్మడికాయ మోడల్లో ఉంటాయి, చిన్న స్పైక్స్ ఉంటాయి, బుచ్చుకుంటే పట్టుకుంటే మన గరుగ్గా ఉంటది. అయితే అటువంటి ముదర చెట్లు మీ దగ్గర లేకనా అక్కడి నుంచి తీసుకొస్తున్నారు? అంటే ఇప్పుడు ఒక ఏరియా నుంచి ఒక 5-4 సంవత్సరాల తర్వాత ఎదుగుతాయి కదండి, నరికేస్తుంటారు కదండి. ఓకే. నరికినప్పుడు దాన్ని కొయ్యడానికి అవుతుందండి. నార్మల్ టైంలో ఎవరు కొయ్యనివ్వరండి. ఓహో, అంటే చెట్లు ఎక్కి కొయ్యాలి, అవి కొయ్యనివ్వరండి. అందుకని ఒక 3-4 అవర్స్ తర్వాత తోట కొట్టేస్తారు కదండి. కొట్టిన తర్వాత ఎక్కువడం వల్ల విత్తనాలు దాని ద్వారా 2-3 రోజులు ఎండలో ఆరబెట్టి దాని నుంచి కాయ పగిలిన తర్వాత విత్తనం వదులుతారండి. దాన్ని 4-5 రోజులు ఎండబెట్టి అప్పుడు సాధారణంగా మా ఇసుక నేలని ఇలా ట్రాక్టర్తో దున్నించి చదును చేయించి పెట్లు గీసిన తర్వాత విత్తనాలు జల్లుతామండి. ఓకే. అది విత్తనం కూడా ఒక చిన్న ఆకులాగా ఉంటుంది, చాలా అల్పంగా ఉంటది, ఇలా ఎగిరిపోతుంది. ఏమాత్రం జాగ్రత్తగా ఉన్నా కానీ ఆ విత్తనాలన్నీ కూడా ఎగిరిపోయే అవకాశం ఉంది. అయితే ఆ విత్తనం నుంచి ఈ మొక్క ఎన్ని రోజులకి వస్తుంది మొలక? మొలక అనేది 10 నుంచి 11 రోజుల్లో స్టార్ట్ అవుతుంది. కొన్ని అయితే 6-5 డేస్ నుంచి కూడా స్టార్ట్ అయిపోతుంది ఎర్లీగా.
6 రోజుల నుంచి 10 రోజుల లోపు అయితే ఈ మొక్క విత్తనం నుంచి మొలక పోసుకొని పైకి వస్తుంది. అవునండి. అయితే మరి ముందు బెడ్ల మీద పోసుకుంటారా లేకపోతే క్రేట్లో పెడతారా? ముందు బ్రెడ్లో బెడ్లలో పోసి విత్తనం వేసుకుంటారు, వేస్తామండి. పైన గడ్డి అది పరిచి పరిచయం గడ్డి లేకపోతే కొబ్బరాకులు వేస్తాం. కొబ్బరాకులు వేస్తారు అండ్ వేడి ఎగరపోకుండా వేడిని తట్టుకునేలాగా. ఓకే. దాని నుంచి ఈ విధంగా తయారవుతాయండి. ఈ సైజ్ వచ్చాక ఇవి పట్టుకెళ్ళి లాగి క్రేట్లో పెడతాం. క్రేట్లో పెడతారు. క్రేట్లో పెట్టిన తర్వాత 20 నుంచి 30 డేస్ దాకా అందులో ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ నారు ఎన్ని రోజుల వయసు ఉన్న నారు అండి? ఇది 2 నెలల 20 రోజులు. 2 నెలల 20 రోజులు. అయితే ఈ మొక్కలో ఎన్ని రోజుల తర్వాత మీరు అమ్మకానికి పెడతారు? మాక్సిమం 60 డేస్, 60 రోజులు అంటే 2 నెలల తర్వాత మీరు అమ్మకానికి పెడతారు. మరి ఎలా అమ్ముతారు? మొక్కలు ఖరీదు ఎలా ఉంటుంది మీ దగ్గర? మొక్కలు అది సీజన్ బట్టి అండి. ఏ నెలలో నాటుతారు, ఏ నెలలో అమ్మకానికి తీస్తారు? వర్షాకాలం జూన్ నుంచి మాక్సిమం డిసెంబర్, ఈ సీజన్ బట్టి అయితే ఇప్పుడు టైం పెట్టి ఇప్పుడైతే నారు అమ్మకానికి తీస్తారా? అవునండి. ఓకే. మీరు నాటిది ఎప్పుడు? ఫిబ్రవరి, జనవరి, ఫిబ్రవరిలో అయితే విత్తనం నాటుతారు. అవునండి. ఈ జూన్ నుంచి డిసెంబర్ వరకు లిఫ్ట్ చేస్తారు, రిమూవ్ చేసి లిఫ్ట్ చేస్తారు. గాలి విపరీతంగా ఉందని సముద్ర పూటన ఉన్నాం కదా, మన పక్కన సముద్రం ఒక ఫర్లాంగ్ కూడా ఉందా? ఒక ఫర్లాంగ్ దూరంలో సముద్రం కూడా ఉందండి. విపరీతమైన గాలి వేస్తుంది. ఓకే. ఇటువంటి ప్రాంతాలు అయితే ఇటువంటి సర్వే నర్సరీలు పెంచడానికి అయితే చాలా అనుకూలంగా ఉన్నాయండి. ఈ ప్రాంతంలో తిరిగినప్పుడు ఈ సర్వే నర్సరీలు అయితే నేను చాలా చూడడం జరిగింది. అలాగే ఈ సర్వే మొక్కలు కూడా తీసుకెళ్తున్నారు చాలామంది రైతులు వాళ్ళ తోటలు వేసుకోవడానికి. కానీ దీనికి సర్వే చెట్టుకి పెద్దగా నీళ్లు కూడా అవసరం లేదండి తోటల్లో పెంచాలనుకునే వారికి. ఒక్కసారి అంజిబాబు గారిని అడిగి అసలు దీని మీద ఈ సర్వే తోటలు ఎవరు పట్టుకెళ్తున్నారు, ఏంటి, ఎక్కడ ఆదాయం ఎంత తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. సర్వే మొక్కలు మీరు ఎంతగా అమ్ముతున్నారండి? 2 నెలల మొక్కలు? 2 నెలల మొక్క 2.5 రూపాయలు పడుతుందండి ఒక మొక్క వచ్చి. అవునండి. 2 నుంచి 2.5 అమ్ముతారు డిమాండ్ బట్టి. ఇందులో వెరైటీస్ ఏమైనా ఉన్నాయా ఈ మొక్కల్లో కూడా? ఉన్నాయండి. జింజూరు, కోను, సూపర్ కోన్. సర్వే మొక్కల్లో కూడా ఈ 3 రకాలు ఉన్నాయి. ఏంటి, హైబ్రిడ్ చెందినయా, దేశవాళీయా? హైబ్రిడ్ కి నాటు ఒకటే మనకి సంబంధించింది. నాటు విత్తనం మాత్రమే మనకి ఇక్కడ బాగా సేల్ అవుతుందా? ఇప్పుడు ఓల్డ్ పాతకాలం నుంచి ఎక్కువ నాటండి. ఇప్పుడు కొత్తగా ఫాస్ట్ గా అనే 2 నుంచి 3 years లో మనకి సర్వే తోట వచ్చేస్తుందండి. దానివల్ల సూపర్ కోను, జింజూరు ఇలాంటివన్నీ కొత్తగా రకాలు దింపారండి. ఓకే. ఇది ఒక మాక్సిమం 4 సంవత్సరాలు. ఇవి హైబ్రిడ్ అండి? హైబ్రిడ్ అండి. ఓకే. అయితే ఇప్పుడు ఈ నాటు విత్తనం తాలూకు మొక్క ఎన్ని సంవత్సరాలకు తయారవుద్ది? మొక్క కటింగ్ అండి. సూపర్ కోన్, నాటుకోన్ అనేది 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలకి నాటుకోన్ అనేది అవుతుంది. ఒక 20 అడుగులు ఎదుగుతుందా? ఎదుగుతుంది. ఓకే. ఇవైతే 2.5 సంవత్సరాలకి 23 నుంచి 25. జింజూరు కోన్ 2.5 సంవత్సరాలకి అంత హైట్ వెళ్ళిపోతుంది. ఓకే. ఇప్పుడు సర్వే మొక్కల టన్ను రేట్ ఎంత ఉందండి? ఇప్పుడు టన్ను వచ్చి మామూలుగా కొట్టుకూలు అవన్నీ చార్జెస్ ఇవన్నీ ట్రావెలింగ్ తీసేస్తే 8,000 ఎంత ఉంది. టన్ను 8,000 ఉంది. ఈ ఖర్చులన్నీ పోగా 8,000 రైతు చేతికి ఇస్తున్నారు. ఎకరానికి ఎన్ని టన్నులు వస్తుంది? 4 సంవత్సరాలు, అదే 2.5 సంవత్సరాలు జింజూరు పెంచి వాళ్ళు వేయడం పట్టింది. ఒక ఎకరానికి 3,500 వేస్తారండి, 4,000 వేస్తారు, 4,500, 5,000 వరకు అలా వేస్తారండి. అదే కొంతమంది హై డెన్సిటీలో వేస్తారా, కొంచెం ఎడంగా పెట్టేసిన మొక్కలు అయితే తొందరగా వస్తాయి. 2 అడుగులు దూరం, 3 అడుగుల దూరం అలా వేస్తారు కదా. ఓకే. దాని సైజుని బట్టి తగ్గిపోతుంది అండి. ఓకే. ఇప్పుడైతే జింజూరు అయితే 3 సంవత్సరాలకు ఎప్పుడు 30 టన్నులు దాటలేదంటే ఎకరం వచ్చి. సూపర్ కోన్ అనేది అది 30 అంటే చెప్పలేమండి, అది సైజుని బట్టి. అదే 30 టన్నులు సాధారణంగా వస్తాం, నాకు తెలుసు. నాటు విత్తనం ఎకరానికి 30 టన్నులు వస్తుంది. అవునండి. జింజూరు అనేది 3 సంవత్సరాలకు వచ్చేస్తుంది కదండి. జింజూరు 3 నుంచి చిల్లరకు వచ్చేస్తుంది. 3 సంవత్సరాలకి అది 30 టన్నులు వచ్చేస్తుందండి. నాటు విత్తనం మాత్రం 5 సంవత్సరాలకి 30 టన్నులు వస్తుంది. సూపర్ కోన్ అయితే అది 80 టన్నులు రావచ్చండి, 70 టన్నులు రావచ్చు. అంత వస్తుందా? సూపర్ కోన్. సూపర్ కోన్ విత్తనం కూడా ఉందా మీ దగ్గర? విత్తనం కదండి, అది అంటే దాన్ని అంటుకడతారా? ఓకే. అది చెన్నై తీసుకొస్తామండి, కోయంబత్తూరు అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ మీరు పెంచుతారా? మీ దగ్గర ఉందా ఇప్పుడు ప్రస్తుతానికి? మన దగ్గర ఇప్పుడు లేదండి. ఓకే. ఓకే. అయితే ఇప్పుడు 5 సంవత్సరాల్లో పెంచుకున్నట్టయితే కనుక ఇది నాటు అనేది 30 టన్నులు దిగుబడి వస్తుందండి ఎకరానికి. ఎకరానికి 30 టన్నులు వస్తే మనకి ఎంత ఆదాయం వస్తుంది? 3, 8, 24, 2,40,000 వస్తుంది ఒక ఎకరానికి. ప్లాంటేషన్ చేయడానికి ఎంత ఖర్చు అవుద్ది అంటారా?
అది అంటే మన ఎప్పటి నుంచి అంటే స్టార్టింగ్ నుంచి అంటారు దానికి? స్టార్టింగ్ నుంచి మామూలుగా మీ దగ్గర 2.5 పడుతుంది కదా మొక్క. అవునండి. 4,000 మొక్క వేసుకున్నాడు అనుకోండి, 4 రోజులు 8,000 8 4 అర్థలు 20 ఇప్పుడు లక్ష. మాదంటే ఇసుక నేల అండి. ఇసుక నేల కాబట్టి మాకు ఎండాకాలం ఇప్పుడు శీతాకాలం కూడా వాటర్ పోత పెట్టాలి, నీళ్లు పెట్టాలి. అదే అదే ఇప్పుడు ఏజెన్సీ ఏరియా పాడేరు, నర్సీపట్నం, కేడిపేట ఇటు సైడ్ ఉన్నాయి కదండి. చింతపల్లి గట్ట అయితే డైరెక్ట్ వాళ్ళు కొండ ఏరియాలో ఇప్పుడు ప్రభుత్వ భూములు, వాళ్ళ సొంత భూములు ఉంటాయి కదండి, వాళ్ళు వేసేస్తున్నారండి. వేసేసి రైనీ సీజన్ ఎప్పుడు ఉంటుంది కదండి వాళ్ళకి, అంత ఇబ్బంది ఉండదండి రైనీ సీజన్లో ఉండదు. ఓకే, అంటే మామూలుగా ఇలాగా బంజరు భూముల్లో ఎక్కువ పెంచుతారండి. మామూలు వ్యవసాయ భూముల్లో అయితే ఈ మొక్కను ఎవరు పెంచరు. ఓకే, అయితే ఇది పెంచడం ఒక ఎత్తు, దీని మొక్కల మొదలు తీయడం ఒక ఎత్తు. ఇప్పుడైతే మిషనరీ వచ్చేసింది అనుకోండి, కొంచెం ఖర్చుతో అలా ఉండదు. మనకి స్టార్టర్ ద్వారా సింపుల్ గా అయిపోతుంది, సింపుల్ గా 1 day లో మొత్తం క్లియర్ చేయాలి. అయితే దీనికి మొక్క నాటడానికి అయితే సీడ్ మొక్క ఖర్చు అయితే 10,000 ఖర్చు అవుతుంది. అవునండి. పాతడానికి వాటికి వీటికి ఇంకో 10,000 ఖర్చు అవుతుంది. దీనికైతే పెట్టుబడి పెద్దగా ఏముండదండి. ఏ పంట పండదనుకున్న నేలలో కూడా ఈ సర్వీ మొక్కలు పెరుగుతాయి. అలాగే సుబాబులు జామాయిలు కూడా మొండి జాతి రకం అండి, అది కూడా బాగా పెరుగుద్ది. ఇది మంచి కలపనిస్తుంది. మన సెంటరింగ్ పనులు చేసుకునే వాళ్ళు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకునే చోట, ఏదైనా షెడ్లు పాకలు వేసుకునే చోట అయితే ఈ కలప అయితే బాగా ఉపయోగపడుతుందండి. ఇక్కడ మీ దగ్గర నుంచి ఇత్తనం ఈ మొక్కలు ఏ ప్రాంతం వాళ్ళు ఎక్కువ పట్టుకెళ్తున్నారండి? పాడేరు, నర్సీపట్నం, చింతపల్లి అటు సైడ్ అండి. ఓకే, ఏజెన్సీ ఏరియా అండి, ఆల్మోస్ట్ ఏజెన్సీ అండి. ఇప్పుడు దీనికి ట్రాన్స్పోర్ట్ ఎక్కువ బాగుందండి, ఎగుమతులు ఎక్కువ బాగుండడం వల్ల ఇతర దేశాలకు కూడా పేపర్కి దానికి వెళ్ళడం వల్ల ఇప్పుడు చాలా మంది ఇదే వేస్తున్నారండి. కలపకే కాదు, పేపర్ తయారీలో కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు. రాజమండ్రి పేపర్ మిల్లులు ఎక్కువ తీసుకుంటారండి ఇది. ఓకే అండి, చూశారు కదా ఈ వీడియో. ఇది సర్వే నారు పెంచుకుందాం, సర్వే తోట వేసుకుందాం అనే వారి కోసం తీసిన వీడియో అండి ఇది. ఇందులో ఈ సర్వే నారు ఎక్కడ దొరుకుద్ది ఏంటనేది మీకు కూడా తెలియజేయడం ఒక లక్ష్యం అండి. అలాగే ఈ అంజిబాబు గారిని అడిగినట్టయితే మీ నర్సరీ పేరేంటండి? వీరబాబు, మా అన్నగారి పేరండి. అన్నయ్య గారి పేరు మీద అయితే వీరబాబు నర్సరీ అని ఎవరిని అడిగినా చెప్తారు. ఇక్కడ కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఈ పిఠాపురం మండలం, పిఠాపురం నియోజకవర్గానికి దగ్గరలో ఉన్నట్టు యు కొత్తపల్లి మండలంలోని కోనపాపపేట అనే గ్రామంలో వీరి నర్సరీ అయితే ఉందండి. మీకు అవసరమైన వాళ్ళు ఈయన్ని అడిగి మీరు నారు తీసుకోవచ్చు, లేదంటే ట్రాన్స్పోర్ట్లో కూడా పంపిస్తారా? పంపిస్తాను. వారి ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. ఆ ఫోన్ నెంబర్ మీకు ఈ స్క్రీన్ మీద ఇస్తాను. స్క్రీన్ మీద ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీకు వాళ్ళతో మాట్లాడుకుని ఎక్కడికి పంపాలి మీ అడ్రస్ ఇస్తే వాళ్ళు అక్కడికి పంపించారు. నారు మధ్యలో మామిడి తోట వేశారు కదా? అవునండి. ఈ మామిడి తోట ఏం చెట్లు? హైబ్రిడ్ మొక్కలు, దేశవాళీ? హైబ్రిడ్ మొక్కలు, దేశవాళీ. వెరైటీ బంగిరిపిల్లి, రసాలు, కొబ్బరి మామిడి ఇటువంటివి ఉన్నాయండి. మీ పొలం ఎంత అండి ఇది? ఇది 2 ఎకరాల చిల్లరండి, 230 సెంట్లు ఎంతో. ఈ 2 ఎకరాల 30 సెంట్ల పొలంలో ఎన్ని మామిడి చెట్లు వేసారు? దాదాపు 100 చిల్లర వేసాను, 100 పైన వేసాను. 100 మొక్కలు వేసారు. ఈ మొక్కలకి ఆదాయం వచ్చే వరకు ఇలా నర్సరీ పెంచుకుంటున్నారు మీరు ఇక్కడ. ఓకే అండి, బాగుందండి మీ నర్సరీ. చాలా గ్రీనరీగా ఉన్నాయి మొక్కలు కూడా, ఆరోగ్యకరంగా కనిపిస్తున్నాయి మనకి. 20 feet కూడా వాటర్ వచ్చేస్తుంది మనకి. 20 feet ఇక్కడ 20 అడుగులు తవ్వితే నీళ్లు పడతాయి మాక్సిమం. వర్షాకాలం అయితే అదే సముద్రం పక్కన. మరి నీళ్ళు ఉప్పు నీళ్ళ మంచి నీళ్ళు పడతాయి? మంచి నీళ్ళు అండి ఇక్కడ. మంచి నీళ్ళు పడతాయి. మనం ఇప్పుడు అవి కూడా తాగొచ్చు, మేము అవే తాగుతాం. ఓహోహో, వెరీ బాగుంది. ఇది యూకలిప్టస్ కదండి? అవునండి. ఈ యూకలిప్టస్ నారు కూడా పెంచుతున్నారు మీరు? అవునండి, అవును. ఓకే, దీని విత్తనం ఎక్కడ తీసుకొస్తారు? ఇది మాక్సిమం కరేడ్ అని ఊరు ఉంటుందండి, ఒంగోలు సైడ్. కరేడ్? అవునండి. కరేడ్ అండి. ఊరు పేరు ఎప్పుడు ఒంగోలు దగ్గర? ఒంగోలు దగ్గర అండి, నర్సాపురం అటు సైడ్. అదే ఒంగోలు అవతలండి మాక్సిమం. నర్సాపురం అంటారండి? అదే నర్సాపురం సైడ్ కూడా ఇది దొరికిద్దండి. ఇక్కడ మేము ఉండి నర్సాపురం దగ్గర కూడా నర్సాపురం అండి. ఇది ఈ జామాయిల మొక్క విత్తనం దొరుకుతుంది కూడా దొరుకుతాయండి. అక్కడ సర్వే నాటు పెంచుతారని తెలుసు మనకి నర్సాపురం దగ్గర. ఇక్కడ ఈ విత్తనం ఎలా సేకరణ? దీని విత్తనం చూడలేదు ఎప్పుడు. కాయ ఇది ఎర్రగా ఇప్పుడు మనకి గంటలు చోళ్ళు టైప్ లో ఉంటాయండి, ఆ సైజులో ఉంటాయా? ఓకే, ఇది ఎన్ని మొక్కలు వేస్తారండి? ఇది కూడా అంతే కదా? ఇది రేట్ ఎక్కువండి. ఇది 3 రూపాయలు అలా పడుతుంది. ఓకే, ఇది వయసు ఎంత? ఈ మొక్కల వయసు? దీని వయసు వచ్చి నెల చిల్లరండి, నెల 5 రోజులు అంత. ఇది కూడా అంత 2 నెలలకే అమ్మకం స్టార్ట్ చేస్తారా? అవునండి. ఇది లేట్గా వేస్తామండి.
అది ముందే వేస్తామండి, ఇది లేట్ వెనకాల వేస్తాం. సర్వే నారు ముందు వేస్తారు, ఇదేమో దాని తర్వాత నాటు తయారు చేస్తారు. వేస్తాం. ఓకే. ఇది త్వరగా తయారవడానికి బేగా అవకాశం ఉంటుందండి, అది అలా కాదండి. ఇది బేగా ఈ నారుకి ఏమైనా మీరు మెడిసిన్స్ మందులు ఏమైనా జల్లుతారా? పురుగు పట్టకుండా ఒకటి వేస్తామండి. భూమి అప్పుడప్పుడు కొంచెం ఎదగకపోతే గులుగులు ఒకటి వాడతామండి. ఓకే. దాని వయసు వచ్చి ఒక 6 నెలలు అలా ఉంటుందండి. 6 నెలల మొక్క అండి అది. ఓకే. ఓకే అండి, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తాను. నచ్చితే మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే అండి, బై అండి, జై హింద్.